రష్యా 1500 మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్ రష్యాలో చొరబాటుకి అతిపెద్ద ప్రయత్నం చేసింది. ఆ చొరబాటుని కుట్రగా అభివర్ణించినటువంటి రష్యా దాన్ని తిప్పికొట్టాం అని చెప్తూ 1500 మందిని హతం చేశామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. భారీ అటాక్ అని చెప్పాలి. ఉక్రెయిన్స్ అటెంప్టెడ్ incursions into Russian territory were in an utter failure. The Russian Ministry of Defense reported that Ukraine lost over 1,500 fighters. Moscow said all attempts to invade Russia were failed. According to Russian forces, there had been 4 attacks on the Belgrade region and 1 on the Kursk region by armed Ukrainian proxies. ఇది మొత్తం ఆయుధాలతో తన సైన్యాన్ని ఇప్పటిదాకా తన భూభాగాన్ని తను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఉక్రెయిన్ ఏకంగా రష్యా ఆక్రమణకి బయలుదేరింది. బెల్గ్రేడ్లోకి కుర్కేవ్లోకి బయలుదేరినటువంటి వాళ్ళని దారిలోనే నిలువరించి తుదముట్టించింది రష్యా. ఏకంగా 1500 మంది ఒక చోట, 350 మంది మరొక చోట హతమయ్యారు. 1850 మందిని 24 గంటల్లో హతం చేసింది రష్యా.